అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. చాలామంది మంచివాళ్ళు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వలనే మంచోళ్ళయ్యారు. ఇక్కడ మర్యాద అనేది మనిషిని బట్టి రాదు, మనిషి మాట్లాడే మాటను బట్టి వస్తుంది. ఒకటి సాధించాలి అంటే ఎన్నో వదులుకోవలసిందే, మొహమాటం లేకుండా. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా కనుమరుగైపోతుంది. అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటూ బ్రతికితే చివరకు ఎవరూ లేని ఒంటరివి అయిపోతావు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చేయకు. ప్రశ్నించడం నీ హక్కని ఆ ప్రశ్నలను తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపద కాదు, సంస్కారం. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. సంతోషంగా ఉండడం చాలా సులభం కొందరికి, కానీ సంతోషాన్ని సంపాదించటం చాలా కష్టం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్కైనా నీతో చెప్పిందా? ఎటూ కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో ఎందుకు లేదో ఆలోచించుకో. మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది, లోపల ఉన్న కోపాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు, మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. జీవితం చాలా చిన్నది. నువ్వు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఉండు. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బుంటేనే రా అనేవారు బంధువులు. ఏమీ లేకున్నా పర్లేదు, నేనున్నా రా అనేదే స్నేహం. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి, కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరం అయినప్పుడు తేనెలా తియ్యగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. ఎవరి దగ్గర నుండి ఏదీ ఆశించకు, అది నీ వ్యక్తిత్వాన్ని, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి, కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలగిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. మనిషి గుణాన్నైతే కొంతైనా మార్చగలం, కానీ స్వభావాన్ని మార్చలేము. ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనే, ఏదో ఒక సమయంలో తప్పక బయటపడుతుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది, అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. రెండు చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య కూడా అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలను చవిచూచినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు
ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్లను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేము. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, సమయానికి సహాయం చేసిన వారిని ఎన్నటికీ మరవకూడదు. నువ్వు ఆ ఇద్దరినీ మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు, సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు. నటనకు ఆకర్షణ ఎక్కువ, నిజాయితీకి ఆదరణ తక్కువ. 1000 సంతోషాలు మనసులో బాధను చెరపలేకపోవచ్చు, కానీ ఒక్క బాధ 1000 సంతోషాలను చెరిపేస్తుంది. అన్నింటికీ వివరణ ఇవ్వడం విపులమైన బలహీనత. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక్క అంగుళమైన మనల్ని మనం జరుపుకునేది, మనల్ని మనం ఉద్ధరించుకునేది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. అతిపెద్ద జబ్బు, అతిపెద్ద బలహీనత డబ్బు లేకపోవడం. అతిపెద్ద ధైర్యం, అతిపెద్ద బలం డబ్బు ఉండడం. మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. మాటలు ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టేలా ఉండాలి. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా ఏమీ అనిపించదు. కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రెస్టేజీకి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. నీ హోదా, అధికారం, ధనం, పలుకుబడి, చివరికి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉంటుంది. జాగ్రత్త. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు, బరి తెగించినోడు భయపెడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణించడు. ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనికరించదు. పదవి, గౌరవం వచ్చిన తర్వాత గతాన్ని మరిచిపోకూడదు. అవసరం తీరిందని సహాయం చేసిన వారిని అవమానించకూడదు. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. పక్కనోడి లైఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు. ఎదుటివాడిలో తప్పులు వెతికి సంతోషించకు. నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవించగలవు. విమర్శలకు అవసరానికి మించి స్పందించడం అనవసరం. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. గుర్తుపెట్టుకోండి, బరువైన బాధను మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. ఈ రోజుల్లో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చుపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. బ్రతకటం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకటం తెలియనివాడు ఏ దారిలో వెళ్లాలో తెలియక
ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. నిద్రపోతున్న ప్రజలను మెలకువగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు. కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేలుకొల్పడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తా లోకానికి చూపడానికి. ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించటం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు సాయం చేశావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు. పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ల కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ల ప్రేమ జీవితకాలం ఉంటుంది. ప్రతిరోజు ప్రారంభించడానికి ఒక అవకాశం. నిన్నటి వైఫల్యాలపై దృష్టి పెట్టవద్దు. సానుకూల ఆలోచనలు మరియు అంచనాలతో ఈ రోజును ప్రారంభించండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి నిజ స్వరూపాల్ని బయట పెడుతుందంతే. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతలి వాళ్ల మనసులో నీ స్థానం ఏంటో తెలియజేస్తుంది. దూరమైన జ్ఞాపకాలన్నీ రాత్రైతే దగ్గరవుతుంటాయి. తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది.